అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. లాటిన్ అమెరికా దేశం వెనిజులాపై పగ తీర్చుకున్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని అమెరికా బంధించింది. వెనిజులా రాజధాని కరాకస్ పై డెల్టా ఫోర్స్ దాడులు చేసి అధ్యక్షుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ మాన్హట్టన్ కు తరలించాయి. న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. మదురోపై నార్కో టెర్రరిజం అభియోగాలు నమోదు చేసింది అమెరికా. మదురోను బంధించడాన్ని రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అమెరికా వెనిజులా మధ్య వైరం ఈనాటిది కాదు. వెనిజులా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచ రాజధాని అని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు తమ దేశంలోని చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా తమ అధినేతను కస్టడీలోకి తీసుకుందని వెనిజులా అంటోంది. వెనిజులాలో అమెరికా వ్యతిరేక ప్రభుత్వం ఉండటంతో ట్రంప్ ఈ చర్యకు పాల్పడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. లాటిన్ అమెరికా దేశం వెనిజులాపై పగ తీర్చుకున్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని అమెరికా బంధించింది. వెనిజులా రాజధాని కరాకస్ పై డెల్టా ఫోర్స్ దాడులు చేసి అధ్యక్షుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ మాన్హట్టన్ కు తరలించాయి. న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. మదురోపై నార్కో టెర్రరిజం అభియోగాలు నమోదు చేసింది అమెరికా. మదురోను బంధించడాన్ని చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. అమెరికా వెనిజులా మధ్య వైరం ఈనాటిది కాదు. వెనిజులా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచ రాజధాని అని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు తమ దేశంలోని చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా తమ అధినేతను కస్టడీలోకి తీసుకుందని వెనిజులా అంటోంది. వెనిజులాలో అమెరికా వ్యతిరేక ప్రభుత్వం ఉండటంతో ట్రంప్ ఈ చర్యకు పాల్పడ్డట్టు అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. సుప్రీం అడ్వకేట్ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ కానున్నారు. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు ఆర్థిక అవకతవకలు, పరిమాణం తగ్గింపు, జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అంశాలపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. దీంతో ఇటీవల ప్రభుత్వాన్ని పిహెచ్ఈఎల్ నుండి ఫైళ్లను సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. సుప్రీం అడ్వకేట్ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ కానున్నారు. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు ఆర్థిక అవకతవకలు, పరిమాణం తగ్గింపు, జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అంశాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. దీంతో ఇటీవల ప్రభుత్వాన్ని బిహెచ్ఈఎల్ నుండి ఫైళ్లను సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ద్వారా తెలుపనున్నారు. తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత 10 ఏళ్లలో ఏం జరిగిందన్న దానిపై మాజీ మంత్రి హరీష్ రావు వివరించనున్నారు. ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులపై, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కావాలని నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఈ అంశాలపై స్పష్టమైన డేటాతో ప్రజల ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది. సంక్రాంతి పండుగకు ఏపీ వెళ్లే వారి సౌలభ్యం కోసం టోల్ ఫ్రీ సదుపాయం కల్పించాలని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై మార్గంలోని పతంగి, కోర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద పండుగ రద్దీ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులకు టోల్ ఫ్రీ అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి రాసిన లేఖపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణలో ఈ లేఖపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలపై చూపిస్తున్న ప్రేమ తెలంగాణ ప్రజలపై ఎందుకు లేదని నిలదీస్తున్నారు. ఇదే విషయంపై ప్రొఫెసర్ శేషుతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే సంక్రాంతికి టోల్ ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రవాణా రోడ్డు మంత్రుల నితిన్ గడ్కరీకి లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అనేక విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి రాసిన టోల్ ఫ్రీ అనే దానిపైన ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మనతో ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగకి టోల్ గేట్ల వద్ద టోల్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నితిన్ గడ్కరీకి లేఖ రాయటం మీరు ఏ విధంగా చూస్తారు సార్? తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళేటటువంటి వాళ్ళు, నేషనల్ హైవే 65 పైన వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ టోల్ ఫ్రీ ఇవ్వండి, దానికి అయ్యేటటువంటి ఖర్చుని మీరు అనుమతిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అనే ఒక లేఖ రాశారు. నిజంగా ఆ పండగకి హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్కి విజయవాడకు పోయేటటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా 4 వీలర్స్ లోనే వెళుతున్నారు, కార్లలోనే వెళుతున్నారు. వెళ్ళేటటువంటి వాళ్ళు ఏమన్నా పేదవాళ్ళ, ఎందుకు వాళ్ళకి టోల్ ఫ్రీ ఇవ్వాలా అనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక పంతంగి ప్లాజాలోనే రోజుకు ₹1 కోటి ఖర్చు అవుతుంది. వీళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏంటది? జనవరి 11 నుంచి 18 వరకు, అంటే 9 రోజులు టోల్ ఫ్రీ ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన ₹40 కోట్ల భారం పడుతుంది. అసలే డబ్బులు లేవంటున్నారు, నన్ను కోసిన ₹1 లేదంటున్నారు, దేనికి డబ్బులు అడిగినా విడుదల చేయట్లేదు. కానీ ఎవ్వరూ అడగకుండా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి పండగ చేసుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు పేదవాళ్ళు కాదు, వాళ్ళకి టోల్ ఫ్రీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రతిపాదన పెట్టాడు అని అంటే, ఇటీవల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగింది కదా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు వీళ్ళు కృష్ణానగర్లో ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇచ్చారు, వాళ్ళేమి తెలంగాణ వాళ్ళు కాదు. యూసెఫ్ గూడాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానన్నారు, ఆయనేమి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకు అని అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ ఓట్ల కోసం. ఇవాళ కూడా ఈ ప్రకటన ఎందుకు చేశారు అని అంటే, తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చకుండా తెలంగాణ ప్రభుత్వ ఖజానా పైన భారం పడ్డప్పటికి కూడా 40 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు ఈ నిర్ణయం వల్ల భారం పడ్డప్పటికి కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటే, రేపు పొద్దున మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు చాలా కీలకమైనటువంటి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అది మరి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మీరు గతంలో ఇట్లాంటి ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకున్నారా? తీసుకోలేదు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు ఏ పాపం చేశారు? ఎందుకంటే తెలంగాణ పండుగల విషయంలో కానీ రేపు జనవరి 28 నుంచి 31 జరిగే మహాజాతర కోట్లాది మంది భక్తులు వస్తారు. అధిక సంఖ్యలో కూడా తెలంగాణ నుంచి ప్రతి ఒక్కరు హాజరవుతారు. ఇలాంటి తెలంగాణ ప్రజల విషయంలో ఆలోచించని ప్రభుత్వం ఎందుకు ఓన్లీ సంక్రాంతి కోసం ఇచ్చిందంటే మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు ప్రభుత్వం దగ్గరకి ఆంధ్రాకి వెళ్ళే ఏ ప్రజలు కూడా మాకు ఈ సౌకర్యం కల్పించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, అడగలే. అయినప్పటికీ ప్రభుత్వమే మంత్రే ముందుకొచ్చి
40 కోట్ల రూపాయల భారాన్ని కూడా మోయటానికి సిద్ధపడ్డాడే. మరి మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం, ఏంటి అనంటే గతంలో తెలంగాణ పండుగ అయినటువంటి దసరా పండుగ కూడా మీకు పెద్ద ఎత్తున కరీంనగర్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి కరీంనగర్కి, వరంగల్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి వరంగల్కి ఈ నేషనల్ హైవేస్ లో కూడా ప్రజలు వెళ్ళారు కదా. మరి అప్పుడు మీరు టోల్ ఫ్రీ ఇవ్వలేదు కదా, మేమంతా టోల్ కట్టినటువంటి వాళ్ళమే కదా. మరి దసరా పండుగ లాంటి తెలంగాణ పండుగలకు ఇవ్వకుండా ఇవాళ ఆంధ్ర పండుగకి వాళ్ళు ఎవరు రిప్రజెంట్ చేయకపోయినా మీరు అయాచిత వరాలు ఇస్తున్నారు, ఖజానా పైన భారం వేస్తున్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తెలంగాణలోనే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జాతర అయినటువంటి మహాకుంభమేళాన్ని తలపించేటటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర కూడా మీకు జనవరి చివరి వారంలో, ఫిబ్రవరి మొదటి వారంలో వస్తున్నటువంటి పండుగ. మరి ఆ పండుగ కూడా, ఆ జాతరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరికీ మీరు టోల్ ఫ్రీ ఇస్తారా? టోల్ ఫ్రీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా మీకు. మరి ఆ విధమైన ప్రకటనలు చేయకుండా కేవలం ఈ ప్రకటనని మనము సంక్రాంతి పండగకి మాత్రమే వర్తించేటట్టుగా మీరు ప్రతిపాదనలు కేంద్రానికి పంపటం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలా? మీరు ఏమి లేఖ రాయాలా? తెలంగాణ ప్రజల పక్షాన, 2 రాష్ట్రాల ప్రజల పక్షాన, మీకు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళకి బాధ్యత లేదా? కాబట్టి మీరు ఏమి రాయాల లేక, ఏమి రాయాల్సి ఉండే లేక మీరు ఇప్పుడు ఆయన 2 రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మీరు ఆ పండగ పర్వదినం అప్పుడు టోల్ ఫ్రీ ఇవ్వండి, మీరు ఇవ్వండి అని అడగాల్సింది పోయి మీరు అనుమతి ఇవ్వండి, ఆ డబ్బులు మేము కడతాము. కట్టడానికి అదే 1 కోటి రూపాయల, 2 కోట్ల రూపాయల, 40-50 కోట్ల రూపాయల ప్రతిపాదన పెట్టి కూర్చున్నావు అంటే నువ్వు మిమ్మల్ని ఏమనాలి అసలు? మీరు ఖజానాకు ట్రస్టీలా లేకపోతే ఖజానాకు ఓనర్ లెక్క ఫీల్ అవుతున్నారా? మీరు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని అడ్డగోలుగా వృధా ఖర్చులు పెడుతున్నారు, మంత్రులు కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నారు అనేటటువంటి ఆరోపణలు వస్తుంటే మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఇప్పటికే మీరు వచ్చిన తర్వాత 2,22,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏం చేయాలనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అందరూ? ఇది తెలంగాణ ప్రజలు ఏ పాపం చేశారు? ఇటు తెలంగాణలో జరిగే మహా జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కోట్లాది మంది భక్తులు ఇటు అనేక రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆ జాతరకి వెళ్లే క్రమంలో ఇటు టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే నెలలో ఉన్న మహా జాతర విషయంలో సీతకన్ను చూపెడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్ర ప్రజల కోసం మాత్రం ఎన్నికలలో వారి నుంచి ఓట్లు దండుకోవాలనే కుట్రకోణం అయితే కనబడుతుంది. తెలంగాణ సొమ్మును పనికిరాని వాటికి ఖర్చు పెడితే బాగుండదు. ఈ మహా జాతరకు మాత్రం తప్పకుండా టోల్ ఫ్రీ ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ శివకుమార్ తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.